అరే ఏందో ఈ నడమ బండ్లను చూస్తుంటేనైతే భయమే అవుతుంది. ఉత్త పుణ్యానికే దీపం ఒత్తులు కాలినట్టే కాలిపోతున్నాయి. బైకులు స్కూటర్లే కాదు కార్లు కూడా పొయ్యిల కట్టెల లెక్కనే కాలిపోయి బొగ్గైతున్నాయి. చూస్తురా ఎట్లా తలగబడుతున్నదో కారు. హైదరాబాద్ గచ్చిబౌలి సైబరాబాద్ కమిషనరేట్ ఆఫీస్ ముంగట్నే ఏడి కాడ ఇనుప ఫ్రేమ్ కూడా మిగులకుండా మొత్తం కాలిపోయింది కారు. నయం కారులో ఉన్న ఇద్దరు పొగలు వచ్చే వరకు జప్పన కిందకు దిగి బచాయించిపోయారు. లేదంటే ఎంత పెద్ద డేంజర్ అవునో ఏం కథనో. నడిచేది నడుస్తుంటేనే ఎట్లా కాలిపోయిందో తెలియదు అంటున్నారు కారు వాళ్ళు కూడా. ఇక ఈ కథ అట్లున్నదా. ఇక ఆదిలాబాద్ జిల్లాల గుడి ముంగట పార్కింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ స్కూటరు ఒట్టిగానే అగ్గంటుకున్నది. పక్క పొంటే ఉన్న ఇంకో యాక్టివా స్కూటర్ కూడా మంటలంటుకునే వరకు అది కూడా అగ్గి బూడిద అయిపోయింది. ఆదిలాబాద్లో ఉండే విజయ్ కేతన్ అనేటైనా పొద్దుగాలని హనుమాన్ గుడికి పోయిండట. ఇక గుడి ముంగడ బండి పెట్టి దర్శనం చేసుకొని వచ్చే వరకు కథం ఛార్జింగ్ బండి ఎవరో పెట్రోల్ పోసి కాలబెట్టినట్టే బూడిద అయిపోయింది. పాపం పక్క పొంటే పార్కింగ్లో ఉన్న పెట్రోల్ బండి కూడా మంటలంటుకొని అది కూడా బొగ్గు అయిపోయింది. ఏడలోపం ఉన్నదో కానీ బండ్లను నమ్ముకొని పోయిన వాళ్ళకి గండమే అవుతున్నది. కొత్త పాతాయన్న తేడాలు ఏం లేవు. మళ్ళా ఆయన్ని గంతకే మోపైనాయి. కర్ణుని సాగుకు 100 కారణాలు అన్నట్టు బండ్లు కాలవాడు కూడా 100 కారణాలు ఉంటాయని అంటున్నారు బండ్ల ఎక్స్పర్టులు. కారణం ఏదైనా కూడా బండ్లకు ఇన్సూరెన్సులు ఉంటే ఏమైనా బజాయిస్తారు, లేదంటే తుర్పు తీరి దండం పెట్టుకున్నాడే ఇక.